రామాయణంలో ఎందరో మహావీరులు ఉన్నారు. వారిలో వానర శ్రేష్ఠులు ఇద్దరు. ఒకరు కిష్కింధకు రారాజు. ఎదురుగా నిలిచిన వారి సగబలాన్ని లాగేసుకుని వరాన్ని పొందిన వాలి. మరొకరు శ్రీరాముడికి బంటుగా అంతులేని బలానికి మరియు అపారమైన శక్తికి అద్భుతమైన యుక్తికి మారుపేరు అయిన హనుమంతుడు. ఈ ఇద్దరు మహాశక్తివంతమైన వీరులు ఒకరి ముందు ఒకరు పోరాటం చేస్తే అసలు ఏం జరుగుతుంది, దీని గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కిష్కింధ అనే మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి వాలి రాజు. ఆయన శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువనే. దేవతలను మరియు రాక్షసులను గడగడలాడించిన మహావీరుడుగా వాలి తపస్సుకు మించి ఇంద్రదేవుడు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటంటే, ఎదురుగా నిలిచిన వ్యక్తి సగబలాన్ని నువ్వు లాగేసుకునేలాగా ఇంద్రదేవుడు వాలికి వరం ఇస్తాడు. వాలి ఈ వరం కారణంగానే ఎంతో అహంకారంగా ఉండేవాడు రాజ్యంలో. ఎందుకంటే నన్ను మించిన శక్తివంతుడు ఈ భూమి మీద లేడు అని వాలి అహంకారంతో ఉండేవాడు తన రాజ్యంలో. తన రాజ్యంలోనే తనకు సోదరుడుగా సుగ్రీవుడు కూడా ఉండేవాడు. అయితే సుగ్రీవుడికి సేవకుడిగా మంత్రిగా హనుమంతుడు ఉండేవాడు. హనుమంతుడు శివ అంశ మరియు వాయుపుత్రుడు. ఆయన బలం అపారం, కానీ ఆయన వినయం అంతకంటే గొప్పది. ఆయన తన శక్తి ఎప్పుడు ప్రదర్శించలేదు, అలాగే అహంకారంగా నడుచుకోలేదు. కేవలం ధర్మం కోసం, అలాగే తను ఇష్టంగా చూసుకునే శ్రీరాముడు కోసం మాత్రమే తన బలాన్ని ఉపయోగించేవాడు. ఒక రోజు కిష్కింధ నగరానికి నారద మహర్షి వస్తాడు. వాలి ఆయనకు అతిథి మర్యాద చేసి, మహర్షి నాకంటే శక్తివంతుడు ఈ భూలోకంలోనే ఉన్నాడా అని అహంకారంతో అడుగుతాడు. నారదుడు చిరునవ్వుతో నవ్వి వాలి వైపు చూసి ఇలా అంటాడు, నీకంటే శక్తివంతుడు నీ తమ్ముడు దగ్గర మంత్రిగా ఉన్న హనుమాన్ శక్తి, బుద్ధి బలానికి, భక్తికి నీకంటే చాలా గొప్పవాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటలు వాలి అహంకారానికి దెబ్బతీశాయి. ఏంటంటే, నాకంటే బలవంతుడు నా రాజ్యంలోనే నా తమ్ముడు దగ్గర ఉన్నాడా అని అహంకారంతో వాలి ఉంటాడు. వాలి అసలు హనుమంతుడు ఎంత శక్తివంతుడో తెలుసుకోవాలని హనుమంతుడు దగ్గరికి వాలి అహంకారంతో వెళ్తాడు. కొండపై హనుమంతుడు ధ్యానం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన వాలి, నువ్వేనా హనుమంతుడివి? నాకంటే ఎక్కువ శక్తి నీ దగ్గర ఉన్నాయా అని హనుమంతుని అహంకారంతో అడుగుతాడు. హనుమంతుడు మర్యాద పూర్వకంగా, ఓ మహారాజా, నా దగ్గర ఎలాంటి శక్తులు లేవు. నేను మీ తమ్ముడు దగ్గర సేవకుడిగా అని హనుమంతుడు కిష్కింధ రాజు అయిన వాలితో చెప్తాడు. కోపంలో ఉన్న వాలి, లేదు లేదు లేదు, నువ్వు నాకంటే శక్తివంతుడివట. వాలి ఇప్పుడు హనుమంతుడితో ఇలా అంటాడు, మన ఇద్దరిలో పోటీ పెట్టాలి. హనుమంతుడికి చెప్పిన హనుమంతుడు దాన్ని పట్టించుకోకుండా ధ్యానంలోనే ఉంటాడు. అప్పుడు వాలి ఇంకా శక్తిగా ఆ కొండపై ఉన్న బండరాలను తీసుకుని హనుమంతుడు వైపు విసురుతూ ఉంటాడు. హనుమంతుడు ఒకేసారి లేచి తన గదని అడ్డు పెడతాడు. తను విసిరిన బండరాయిలు మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఇలా కోపంతో అంటాడు, ఓ మహారాజా, నా సహనాన్ని పరిశీలించవద్దు అని చెప్తాడు. వాలికి ఇంకా కోపంతో హనుమంతుడు వైపు బండరాలని విసురుతూ ఉంటాడు. ఆ యుద్ధం మధ్యలో ఇద్దరికి పోటాపోటీగా నడుస్తూ ఉంది. వాలికి ఇంద్రదేవుడు ఇచ్చిన శక్తి ఏదైతే ఉందో, ఎదుటి మనిషి నుంచి సగబలాన్ని లాగేసుకుని ఆ వరంతోనే హనుమంతుడి పై ఇంకా బలాన్ని కోపంతోనే యుద్ధం చేస్తూ ఉంటాడు. హనుమంతుడు అసలు ఎందుకు ఈయన ఓడిపోవట్లేదు అని ఆలోచన చేస్తే ఇంద్రదేవుడు ఇచ్చిన వరం ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది. అప్పుడు హనుమంతుడు శ్రద్ధతోనే ఇతనితో నేను కండబలం చూసి గెలవలేను అని తెలుసుకొని తన బుద్ధి బలంతోనే మహారాజుని ఓడిస్తా అని అనుకుంటాడు. నిలిచిన చోటే అక్కడే కూర్చొని శ్రీరామ నామం జపం చేస్తూ ఉంటాడు. వాలి, ఎందుకు ఇలా జపం చేస్తున్నావు, ఓడిపోయావా అని అహంకారంతో అడుగుతాడు. అయినా సరే హనుమంతుడు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంకా శ్రీరామ నామం జపం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాలికి అహంకారంతో ఇంకా విరవిగుతూ ఉన్నాడు అని తెలుసుకున్న హనుమంతుడు తన శక్తితో అయినా సరే వాలిని మార్చాలి అని అనుకుంటాడు. హనుమంతుడు శ్రీరామ నామం జపిస్తూనే తన శక్తిని మళ్ళీ తనలోనే తాను ఆహుతి చేసుకుని తిరిగి బుద్ధి బలంతోనే మహారాజు అయిన వాలిని ఓడిస్తాడు. ఎందుకంటే వాలి తన దగ్గర ఉన్న శక్తితో ఏమాత్రం చేసినా సరే హనుమంతుడు శ్రీరామ నామం జపం ఆపలేదు. రామనామం నుంచి వచ్చే శక్తి ఏంటో అంత బలం వాలి దగ్గర కూడా లేదు. అందుకే వాలి ఓడిపోయాడు. ఇలా వారి
వారిద్దరిలో పోటాపోటీగా యుద్ధం జరిగింది. దీంట్లో మనం ఒకటి తెలుసుకోవాలి, కండబలం కంటే బుద్ధి బలం అనేది ఉండాలి. ఆత్మ అభిమానం ప్రతి ఒక్కరికి ఉండాలి. జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ తెచ్చేసి వీడియోని లైక్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.